గమ్యం తెలియని ప్రయాణం, దైవ చిత్తానికి సంపూర్ణ సమర్పణ, పరిచయం. ఎక్కడికో తెలియని ప్రయాణం. సాధారణంగా మనం ఎక్కడికైనా వెళ్లాలంటే ముందుగా ఒక ప్రణాళిక వేసుకుంటాం. ఏ బస్సు ఎక్కాలి, ఎక్కడికి వెళ్ళాలి, అక్కడ మనకు ఎవరు ఎదురవుతారు, ఇవన్నీ తెలిస్తేనే మనం అడుగు బయటపెడతాము. కాని ఆత్మీయ జీవితంలో ఒక వింతైన స్థితి ఉంది. అది ఎక్కడికి వెళుతున్నామో తెలియకుండానే బయలుదేరడం. ఇది వినడానికి వింతగా ఉన్నా దేవునితో నడిచే ప్రయాణంలో ఇది అత్యున్నతమైన మెట్టు. మనం లోకంలో ఎవరినైనా ఎక్కడికి వెళుతున్నావు అని అడిగినప్పుడు వారు తెలియదు అని చెబితే వారిని పిచ్చివారని అనుకుంటాం. కాని దైవ పరిచర్యలో దేవుని పిలుపు అందుకున్న వ్యక్తికి దేవుడు తన ప్రణాళికను పూర్తిగా వివరించడు. కేవలం బయలుదేరు అని మాత్రమే చెబుతాడు. దేవుని చిత్తం మైనస్ మన అస్పష్టత. చాలామంది క్రైస్తవ పరిచర్యలో ఉండేవారికి లేదా దేవుని వెంబడించేవారికి ఎదురయ్యే ప్రశ్న, మీరు ఏం చేయాలనుకుంటున్నారు? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడం చాలా కష్టం. ఎందుకంటే మనం ఏం చేయాలనుకుంటున్నామో నిజంగా మనకు తెలీదు. మనకు తెలిసిన ఒకే ఒక విషయమేంటంటే, నన్ను పిలిచిన దేవునికి తెలుసు, ఆయన నాతో ఏం చేయించాలో. మీ మనోవైఖరిని నిరంతరం పరీక్షించుకోండి. దేవునిపై సంపూర్ణ విశ్వాసం ఉంచి మీ జీవితంలోని ప్రతి రంగంలో, అది ఉద్యోగం కావచ్చు, కుటుంబం కావచ్చు, పరిచర్య కావచ్చు, ముందుకు సాగడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఈ వైఖరి మిమ్మల్ని ఎప్పుడూ ఆశ్చర్యంలో ముంచుతుంది. ఎందుకంటే రేపు ఏం జరుగుతుందో మీకు తెలియదు కాబట్టి ప్రతిరోజూ దేవుడు చేసే కొత్త కార్యాలను చూసి మీరు విస్మయం చెందుతారు. విశ్వాసంతో అడుగువేయడం. ప్రతిరోజూ ఉదయాన్నే మీరు నిద్రలేవగానే దేవుడు మీకోసం ఒక కొత్త అవకాశాన్ని సిద్ధం చేసి ఉంచుతాడు. ఆ అడుగు వేయడానికి మీకు కావలసింది సంపూర్ణ విశ్వాసం. మీ జీవితం గురించి, మీ ఆరోగ్యం గురించి లేదా మీ అవసరాల గురించి మితిమీరి ఆలోచించకండి. గతంలో మిమ్మల్ని బాధించిన విషయాలను గుర్తుచేసుకుంటూ విచారపడకండి. మనం దేవుడిని తరచుగా అడిగే ప్రశ్న, ప్రభువా, రేపు ఏం జరగబోతోంది? నా భవిష్యత్తు ఏంటి? కాని దేవుడు రేపు ఏం జరుగుతుందో మనకు చెప్పడు. ఆయన తన ప్రణాళికను మన ముందు ఉంచడు, కాని ఆయనెవరో మనకు వెల్లడిస్తాడు. ఆయన నమ్మకస్తుడని, ఆయన శక్తిమంతుడని, ఆయన మనల్ని చేయి విడవనివాడని మనకు రుజువు చేస్తాడు. ప్లాన్ ముఖ్యం కాదు, ఆ ప్లాన్ వేసిన దేవుడు మనతో ఉన్నాడా లేదా అన్నదే ముఖ్యం. ఆందోళనను జయించడం. మనం దేవుని బిడ్డలమని చెప్పుకుంటూ ఇంకా దిగులు పడుతున్నామంటే అది మనం ఆయనను నమ్మడం లేదని అర్థం. విచారపడటమనేది ఒక రకంగా దేవుణ్ణి అవమానించడమే. ఎందుకంటే సృష్టికర్త మనతో ఉన్నప్పుడు మన అవసరాల గురించి మనం చింతించడం ఆయన శక్తిని తక్కువ చేయడమే అవుతుంది. కాబట్టి మీ సొంత అభిప్రాయాలను, పాత అనుభవాలను పక్కన పెట్టండి. గతంలో ఇలా జరిగింది కదా, ఇప్పుడు కూడా అలాగే జరుగుతుందేమో అనే భయాలను వదిలేయండి. మీకున్న అడ్డంకులను అధిగమించి ముందుకు సాగండి. మీరు ఎప్పుడైతే దేవునిమీద పూర్తిగా ఆధారపడి అడుగు వేస్తారో అప్పుడు మీ జీవితం ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక సౌందర్యాన్ని సంతరించుకుంటుంది. ముగింపు. ఆత్మీయ సిద్ధపాటు. పరిపూర్ణ విశ్వాసమంటే ఏమిటో తెలుసా? దేవునికి మీకు మధ్య ఎలాంటి అడ్డుగోడలు లేకపోవడమే. మీ సొంత ఆలోచనలు అడ్డురానప్పుడు దేవుని శక్తి మీ ద్వారా ప్రవహిస్తుంది. అది మీ జీవితానికి పవిత్రతను, వర్ణించలేని ఆనందాన్ని ఇస్తుంది. అటువంటి జీవితం దేవునికి ఎంతో సంతోషాన్ని, తృప్తిని కలిగిస్తుంది. ఈరోజు మనల్ని మనం ప్రశ్నించుకుందాం. నేను దేవుని పిలుపు మేరకు గమ్యం తెలియకపోయినా బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నానా? నా రేపటి గురించి చింతించకుండా ఆయన మీద ఆనుకుంటున్నానా? దేవునిమీద సంపూర్ణ ఆధారితమైన ఈ ప్రయాణమే మనల్ని నిజమైన ఆత్మీయ శిఖరాలకు చేరుస్తుంది. దైవ చిత్తానికి సమర్పణ. ప్రేమగల మా పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయాన మీ పాదాల చెంతకు వస్తున్నాము. అబ్రహాము వలె ఎక్కడికి వెళ్లాలో తెలియకపోయినా కేవలం మీ మాటమీద నమ్మకంతో అడుగువేసే గొప్ప విశ్వాసాన్ని మాకు ప్రసాదించండి. ప్రభువా, మా జీవిత ప్రయాణంలో గమ్యం ఎటువైపో, రేపు ఏం జరుగుతుందో తెలియక మేము భయపడుతున్న తరుణంలో నేను నీకు తోడై ఉన్నాను అన్న మీ వాగ్దానాన్ని మాకు గుర్తుచేయండి. మా స్వంత జ్ఞానము మీద, మా ప్రణాళికల మీద ఆధారపడకుండా అద్భుత కార్యాలు చేసే మీ శక్తిమీద మాత్రమే ఆనుకునే మనసును మాకు దయచేయండి. మా ఆందోళనలను, భవిష్యత్తు గురించిన విచారాలను మీ పాదాల చెంత పెడుతున్నాము. మీరు మా జీవితంలో ఏం చేయబోతున్నారో మాకు చెప్పకపోయినా మీరు ఎటువంటివారో మాకు వెల్లడి చేస్తున్నందుకు వందనాలు. ప్రతిరోజూ మాకు ఎదురయ్యే సవాళ్లను మీ కృపతో ఎదుర్కొనేలా మమ్మల్ని బలపరచండి. మా అభిప్రాయాలను, పాత అనుభవాలను అధిగమించి మీ చిత్తానికి లోబడి బయలుదేరడానికి మాకు ధైర్యాన్నివ్వండి.
మా జీవితాలు మీకు సంతోషాన్నిచ్చేవిగా, పవిత్రమైనవిగా మార్చండి. మాకు మీకు మధ్య ఏ ఆటంకము లేకుండా పరిపూర్ణ విశ్వాసంతో మేము ముందుకు సాగేలా దీవించండి. మమ్మల్ని పిలిచిన నమ్మకస్తుడైన యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.